టీజర్ రిలీజ్ అయింది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్నూరి కాంబినేషన్ లో VD12 అని కింగ్డమ్ టైటిల్ అండి. ఆ టైటిల్ కే అసలు ఒక హిట్ వైబ్ కనబడుతుంది నాకు. నిజంగా విజయ్ దేవరకొండ అండ్ గౌతమ్ తిన్నూరి కథను నమ్మి వెళ్ళిపోయారు అనిపిస్తుంది. కానీ కొంచెం ఎక్కడో మేకింగ్ పరంగా గౌతమ్ తిన్నూరి KGF ఏమో అనిపిస్తుంది నాకు. ఒక్క వాయిస్ అండి, ఆ వాయిస్ కి ఎంతో మంది ఫిదా అయ్యారు, ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆ డైలాగ్ డెలివరీకి ఎంతో అభిమానం. అదే మన యంగ్ టైగర్ NTR. ఆయన వాయిస్ కి బూస్ బంప్స్ వచ్చాయి. నిజంగా జనాల్లో నుంచి ఒకడు వస్తాడు, ఒకడు పుడతాడు అలాంటి వాయిస్ చెప్పారు కదా. నిజంగా వాయిస్ NTR గారి వాయిస్ కి ఫిదా అయిపోయారండి. నిజంగా చెప్పాలంటే యంగ్ టైగర్ గారి వాయిస్, గౌతమ్ తిన్నూరి డైరెక్షన్, అది కాకుండా అనిరుద్ధుల్ మ్యూజిక్. నిజంగా నాకు ఈ సినిమా అయితే విజయ్ దేవరకొండ గారి కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ హిట్ అవ్వబోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎక్కడ యాటిట్యూడ్ లేకుండా ఆయన ఓన్ గా ఆయన డైరెక్టర్ చెప్పినట్టు చేశాడు కాబట్టి కంపల్సరీ ఈ సినిమా హిట్ ట్రాక్ వస్తుంది అనేది నా అభిప్రాయం. సో లుక్స్ అవి ఎలా అనిపించింది? లుక్స్ ఎక్సలెంట్ ఉన్నాయి. అది కాకుండా మన విజయ్ దేవరకొండది యాటిట్యూడ్ లేదు ఎక్కడ, కాబట్టి కంపల్సరీ ఈ సినిమా హిట్ కాబోతుంది నా అభిప్రాయం. బీజిఎం అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే దుమ్ము దులిపేశాడు. అనిరుద్ధ్ అండ్ విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్నూరి ముగ్గురికి మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాం. విజయ్ దేవరకొండ ఇది యంగ్ హీరోస్ కి అందరికి 2025 మంచి శుభాభాన్ని ఇస్తుంది. తండేలతో నాగచైతన్య గారు హిట్ కొట్టారు, సీనియర్ హీరో వెంకటేష్ గారు హిట్ కొట్టారు. అలాగే విజయ్ దేవరకొండకు కూడా ఈ కింగ్డమ్ అనేది ఒక కింగ్ లా ఆయనకి ఒక మంచి ఇమేజ్ తో పాటు మంచి సక్సెస్ రాబోతుందని నేను కంపల్సరీ వాక్ మై వర్డ్. ఎందుకంటే KGF లా అదిలా ఉండేది గౌతమ్ తిన్నూరి ఆఫ్ స్టైల్ మేకింగ్ అనుకోవాలి. నిజంగా ఈ సినిమా హిట్ కాబోతుందని నా అభిప్రాయం.